మొదటి నమూనాకి మనం వెళ్దాము. చూడండి, మనకు ఆది కాండములో సృష్టి కార్యం కనిపిస్తుంది. ఇప్పుడే మనం ఫస్ట్ వీడియో చూసాము, తర్వాత నేను ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ పిక్చర్లోనే మొదటి 3 దినాలకి రెండవ 3 దినాలకు ఉన్న సమాంతరత, ఆ ప్యారలిజం మీకు నేను చక్కగా వివరించాను. మీరు ఆది కాండం మొదటి అధ్యాయం గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి దాన్ని. మొత్తానికి ఆది కాండంలో సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిర్గమాకాండానికి వచ్చేసరికి ఇజ్రాయేలు దేశాన్ని సృష్టిస్తాడు దేవుడు. అది అంటే ఆది కాండం 11వ అధ్యాయంలో మొదలవుతుంది, అబ్రహామును పిలవడం. ఇక అక్కడి నుంచి స్టోరీ అంతా కూడా ఇజ్రాయేలు దేశం యొక్క సృష్టి. ఆ తర్వాత అపోస్తుల కార్యాలకు మనం అంటే సువార్తలు అపోస్తుల కార్యాలకు వెళ్తే సంఘం అనేది సృష్టి. సువార్తలోనే చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే హీఈస్ గోయింగ్ టు బిల్డ్ హిస్ బ్రైడ్. ఒక సంఘాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన. నా సంఘాన్ని నేను నిర్మిస్తాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువలేరు. కాబట్టి సువార్తల్లో నుంచి ఇట్ స్టార్టెడ్. కానీ యాక్చువల్గా అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడే ఒక సీడ్, ఒక విత్తనం, ఒక సంతానం ఆయన నుంచి రానయ్యుంది. అది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడే ఈ సంఘమును గురించినటువంటి ఒక సత్యం ఉంది. కానీ మనకు అది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడి చేస్తారు. కానీ అపోస్తుల కార్యాల్లో సంఘం అనేది పిక్చర్లోకి వస్తుంది. ఆ తర్వాత మనకు ప్రకటన గ్రంథానికి పోతే మీరు లాస్ట్కి రండి, 20, 21, 22 అధ్యాయాలు ఒక నూతన సృష్టి, కొత్త ఆకాశము, కొత్త భూమి కనిపిస్తుంది. సో ఆది కాండం ఎలా స్టార్ట్ అయింది? సృష్టితో ప్రారంభమైంది. మానవ చరిత్ర, ఇజ్రాయేల్ దేశము సృష్టి, తర్వాత సంఘము సృష్టి, ఆ మధ్యలోనే ఇంకా రాలేదు. విశ్వాసులు కూడా నూతన సృష్టే. పౌలు గారు అంటారు, వీఆర్ ఏ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఒక నూతన సృష్టి. ప్రకటన గ్రంథానికి పోతే నూతన భూమి, నూతన ఆకాశము, సంఘము, దేవుడు ఒక అద్భుతమైన నూతన సృష్టితో. దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ స్టార్టెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండములో ప్రారంభమైనటువంటి దాని యొక్క నెరవేర్పు ప్రకటన గ్రంథం. దట్ ఈస్ ప్యాటర్న్ 1, సృష్టి నమూనా అన్నాను. కాబట్టి నమూనా అంటే పదే పదే జరిగింది. చూసారా? సృష్టి కార్యము ఆది కాండములో, ఇజ్రాయేల్ సృష్టి, సంఘం సృష్టి, నూతన సృష్టి. ఒక విషయం పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని సృష్టి అంటారు. మీరు ఆ తర్వాత చూస్తే ప్యాటర్న్ 2, ఆది కాండములో దేవుడు వెలుగును సృష్టించాడు మొట్టమొదటి దినాన. ఆ తర్వాత కీర్తనల గ్రంథములో దేవుని వాక్యమే వెలుగని, నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ మాటలో దేవుని వాక్యమే వెలుగు అన్నటువంటిది వెల్లడించబడింది కీర్తనల గ్రంథములో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలే ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే లోకమునకు వెలుగు ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల గురించి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరే వెలుగు అని చెప్తారు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథానికి పోతే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం మీకు సూర్యుడైనను చంద్రుడైన ఏమీ అవసరమే లేదు, దేవుడే ఆ పట్టణానికి వెలుగై ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, కాబట్టి మనకి ఆది కాండములో ఒక భౌతికమైన వెలుగుతో స్టార్ట్ అయింది. ఆ వెలుగు కార్యము కొనసాగుతూ దేవుని వాక్యమే వెలుగని, ఆ నిజమైన వెలుగని యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆయన చీకటితో నిండి ఉండి మనలను వెలుగుగా మార్చారు. మీరు లోకానికి వెలుగని చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఈ భౌతికమైన వెలుగు, ఈ జ్యోతులు లేవు ఇక. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది మనకి, ఇక సూర్యుడైనను చంద్రుడైన అవసరం లేదు, గొర్రెపిల్లయే ఆ పట్టణమునకు కాంతి, వెలుగు, దేవుడే. ఇది వెలుగు నమూనా మనం బైబిల్లో చూడొచ్చు. ఆ తర్వాత దీన్ని వెలుగు నమూనా అంటాను. ప్యాటర్న్ 3, మీరు ఈ సృష్టి కార్యములు 7వ దినము విశ్రాంతి దినము. కాబట్టి సృష్టి కార్యములు ఒక విశ్రాంతి అన్నటువంటి ఒక దాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశాన్ని సృష్టించిన తరువాత ఒక సబ్బాతు దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మీరు తప్పకుండా సబ్బాతు దినాన్ని పాటించాలి, ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ తర్వాత ఇంకా ముందులోకి పోతే అసలు యెహోషువతో దేవుడు ఒక మాట మీరు యెహోషువ గ్రంథాన్ని ధ్యానించండి. వాగ్దాన దేశములోనికి ప్రవేశించడాన్నే విశ్రాంతి అని నిర్వచించడం జరిగింది. మొదటేమో సృష్టి కార్యములో దేవుడు 6 దినాలు సృష్టి కార్యమును చేసి ఆ కార్యము నుంచి విశ్రాంతి నుండి ముగించాడు. దాన్ని విశ్రాంతి అన్నారు.
ఆ తర్వాత చూస్తేమో సబ్బాతు దినమున విశ్రాంతినిగా మీరు పాటించాలని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటయే విశ్రాంతిని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది, విశ్వాసులకు ఆ విశ్రాంతి ఇంకను నిలిచియే ఉన్నది. అంటే ఇంకా విశ్వాసులు తమ పనిని ఈ లోకములో ముగించి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలని, మన కొరకు ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతను. ఇది విశ్రాంతి నమూనా. ఆది కాండంలో చూడు, యు సీ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలో ప్రారంభమవుతుంది ప్రతి నమూనా. ఆ తర్వాత ఇజ్రాయేలు, ఆ తర్వాత వాగ్దాన దేశము, ఆ తర్వాత విశ్వాసులు. ఆ విశ్రాంతి మన కొరకు మిగిలే ఉన్నది. దీనిని విశ్రాంతి నమూనా అంటున్నాను. ఇది 3వ ప్యాటర్న్.